ఛానల్కు స్వాగతం. డిగ్రీలు లేని లవణం, నడుస్తున్న విజ్ఞాన సర్వస్వం. ప్రముఖ నాస్తికోద్యమ నేత, మేధావి, ప్రముఖ గాంధేయవాది, సంఘ సంస్కర్త అయినటువంటి లవణం గారి 95వ జయంతి సందర్భంగా ఆయన చేసిన విశిష్ట సేవల గురించి చిన్న శీర్షికను తెలుసుకుందాం. కేవలం ఒక కుటుంబానికో, ఒక సంస్థకో, ఒక సిద్ధాంతానికో పరిమితమైన వ్యక్తి ఒక శక్తిగా గుర్తింపు పొందుతాడు. అయితే వీటికేటికి పరిమితులు విధించుకోకుండా సమాజాన్నే తన కుటుంబంగా మలుచుకున్న వ్యక్తులు ఒక వ్యవస్థగా, ఒక ఆదర్శంగా, జాతికి మార్గదర్శులుగా నిలుస్తారు. అలాగే తన చుట్టూ ఉన్నవారిని లింగ వయోవర్గ భేదాలు చూడకుండా అందరితోనూ సమానంగా వర్తిస్తూ సమసమాజ నిర్మాణానికే కృషి చేసిన వారు విశ్వ మానవీయతకు ప్రతిరూపాలుగా నిలుస్తారు. ఇటువంటి రెండు మేలు గుణాల ఆదర్శాల కలయికే లవణం గారు. ఆయన ప్రముఖ నాస్తికోద్యమ నేతలు, ఆధునిక నాస్తికోద్యమ నిర్మాతలు అయినటువంటి గోరా దంపతుల ప్రథమ కుమారుడు. విశిష్ట వ్యక్తిత్వంతో, విభిన్న ఆదర్శాలతో తన ఆశయ సాధనకై ఆమరణాంతం పట్టువదలని కృషి సల్పిన లవణం గారు కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా చెరగని ముద్రను ప్రపంచంపై వదిలి వెళ్ళారు. చరిత్రలో చిరస్థాయి కీర్తిని నమోదు చేశారు. చిన్ననాటి నుండి ఎంతో చురుకైన వారు, బుద్ధిశీలి అయిన లవణం గారు తల్లిదండ్రుల ఆదర్శాలను, ఆశయాలను ఉగ్గుపాలతోనే ఔపోసన పట్టేశారు. గాంధీజీ, వినోబా భావే, జయప్రకాష్ నారాయణ వంటి ప్రముఖ నేతల అడుగుజాడల్లో నడుస్తూ స్వాతంత్ర్యానంతర భారతదేశ రాజకీయ, సాంఘిక వ్యవస్థల లోటుపాట్లను సరిచేసే కార్యదీక్షతో అనేక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన విశ్లేషణ, అవగాహన సామర్థ్యాలు నాటి తరం నాయకులకు దిక్సూచిగా పనిచేశాయి. వారి అనుభవాలు ఏ తరం వారికైనా, ఏ రంగంలోని వారికైనా నేటికి ఎంతో ప్రేరణ కలిగించేవిగా ఉన్నాయి. ఉప్పు సత్యాగ్రహ సమయంలో పుట్టిన తమ రెండవ బిడ్డకు లవణం అని పేరు పెట్టారు గోరా దంపతులు. స్వాతంత్రోద్యమం ఉధృతంగా సాగుతున్న ఆ రోజులలో అతి పిన్న వయసులోనే లవణం స్కూలు విద్యకు స్వస్తి చెప్పి జాతీయోద్యమంలో పోరాటానికై దిగారు. మెసెంజర్గా పనిచేశారు. చిన్న బాలుడు కనుక 2 బెత్తం దెబ్బలు కొట్టి వదిలిపెట్టేవారు నాటి బ్రిటిష్ పోలీసులు. కార్యకర్తలందరూ సత్యాగ్రహాలలోనూ, సమావేశాలలోనూ పాల్గొనేవారు. ఎప్పుడూ పోలీసుల దాడులు ఉంటూ ఉండేవి. విషయాలను చేరవేయుటకు, ఆహార పదార్థాలను అందచేయుటకు చక్కని మెసెంజర్గా లవణం గారు పనిచేసేవారు. సత్యాగ్రహులందరికీ ఈయన తల్లో నాలుకలా కనిపించేవారు. కళాశాలకు వెళ్ళి ఏ విద్యను అభ్యసించలేదు లవణం గారు. దానికి కారణం భారతదేశం స్వాతంత్రం లేని సమయంలో నేను ఈ పరాయి చదువులను చదివి నా తోటి భారతీయులు కనీస హక్కులు, సౌకర్యాలు లేకుండా జీవిస్తుంటే నేను ఏ విద్యను అభ్యసించగలను? నేను జాతీయ విద్యను అభ్యసించాను, దానినే పాటిస్తున్నాను అంటూ జాతీయోద్యమంలో పాల్గొనడమే తన విద్యగా, తన ఆశయంగా జీవించారు లవణం గారు. అతి పిన్న వయసులోనే ఇంతటి ఉత్కృష్ట భావాలను కలిగి ఎందరికో స్ఫూర్తినందించారు. అయినప్పటికీ హిందీ, ఆంగ్లం, తెలుగు భాషలలో మంచి పట్టు సాధించారు. ప్రముఖుల ఉపన్యాసాలను తెలుగులో అనువదించడంలో దిట్ట ఈ మేధావి. అతి పిన్న వయసులోనే వినోబా భావేతో ఆంధ్ర రాష్ట్రమంతా తిరిగి
ఆయన ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించారు. నాస్తిక కేంద్రం మొదలైన నాటి నుండి పూర్తిగా తన జీవితాన్ని నాస్తిక సిద్ధాంత ప్రచారానికి అంకితం చేశారు. ప్రముఖ నేత జయప్రకాష్ నారాయణతో కలిసి పనిచేశారు. చంబల్వాలి బందిపోటు దొంగల లొంగుబాటు వినోబా భావే ముందు జరిగింది. ఆ కార్యక్రమంలో లవణం దంపతులు క్రియాశీలకంగా పనిచేశారు. జోగిని వ్యవస్థను స్టువర్ట్పురం, సీతానగరం, కప్పరాల తిప్పలోని ఎక్స్ క్రిమినల్ ట్రైబ్స్ వ్యవస్థను రూపుమాపడానికి ఎంతో కృషి చేశారు లవణం దంపతులు. లవణం గారి భార్య శ్రీమతి హేమలత లవణం ప్రముఖ కవి, విశ్వనరుడు అయినటువంటి జాషువా గారి కుమార్తె. ఆమె దళితురాలు అయినప్పటికీ గోరా గారు తన ఆదర్శాలకు అనుగుణంగా తన ప్రథమ కుమారుని వివాహం ఒక దళిత మహిళలతో జరగాలని నిశ్చయించి హేమలత లవణంను తన పెద్ద కోడలిగా తీసుకుని వచ్చారు. 1960లో గాంధీజీ సిద్ధాంతం ప్రకారం, అంటే హరిజనేతర వివాహాల సందర్భంగా ఆయన కుటీరం ముందే లవణం దంపతుల వివాహం జరిగింది. ఇక్కడ జరిగిన రెండవ వివాహం ఇదే. మొదటిది అర్జునరావు మనోరమ, అంటే గోరా గారి పెద్ద కుమార్తె వివాహం. ఈ దంపతులిద్దరూ సభలు, సమావేశాలు, శిక్షణా తరగతులు నిర్వహించి నాస్తికత్వ ప్రచారంలో కీలక పాత్ర పోషించడమే కాక సమసమాజ నిర్మాణానికై, కులాంతర మతాంతర వ్యవస్థ ఏర్పాటుకై, అస్పృశ్యత నిర్మూలనకై అవిరళ కృషి సల్పి గోరా దంపతుల తరువాత ప్రముఖమైన సంఘ సంస్కర్తలుగా, నాస్తికోద్యమ నేతలుగా హేమలత లవణం దంపతులు నిలిచారు. వారు చేసిన ఐక్యతా యాత్ర చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ను కుల వైషమ్యాల, హింసా జ్వాలలు చుట్టుముట్టినప్పుడు ఐక్యతా యాత్ర పేరున పాదయాత్ర చేశారు. పార్టీ రహిత ప్రజాస్వామ్య అభ్యర్థిగా విజయవాడ అసెంబ్లీ ఎన్నికల్లో లవణం నిలబడి భావ ప్రకటనకు ఊతమివ్వడమే కాక పార్టీ రహిత రాజకీయాలకై ఎంతో ప్రచారం చేశారు. లవణం 10 సార్లు, హేమలత లవణం 2 సార్లు ప్రపంచ పర్యటనలు గావించారు. సమాజంలోని అన్ని రకాల అసమానతలపై లవణం దంపతులు ధ్వజమెత్తి పోరాటాలు చేశారు. కుల నిర్మూలనకు పాటుపడ్డారు. ఆకాశవాణి ప్రారంభించినప్పుడు పిల్లల కార్యక్రమాలను లవణం గారు ఎన్నిటినో నిర్వహించారు. లవణం గారు, హేమలత గారు ఇద్దరూ రచయితలే. ఎన్నో వ్యాసాలు, పుస్తకాలు, ఆత్మకథ, పాటలు రచించారు వీరిరువురు. లవణం గారు సంఘం, ఆర్థిక సమత, ఇన్సాన్ పత్రికలు, ది ఎథిస్ట్, నాస్తిక మార్గం పత్రికలు, సర్వోదయ సమాచార్ నిర్వహణలోనూ ముఖ్య పాత్ర పోషించారు. గోరా గారు విజయవాడ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర, సేవాగ్రామ్ ఆశ్రమం నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఏర్పాట్ల నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించారు. భూదాన ఉద్యమంలో గాంధీ స్మారక నిధికి అధ్యక్షులుగా పనిచేశారు. 1977లో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు జనజీవనం అతలాకుతలం కాగా, శవదహనాల నుంచి పునరావాస కార్యక్రమాల వరకు అన్ని కార్యక్రమాలలోనూ లవణం దంపతులు పాల్గొన్నారు. ఈ దంపతులు సంస్కార్ స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. వీరికి దంపతులుగాను, వ్యక్తిగతంగాను ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. అయితే అవి వారి త్యాగమయ జీవితానికి దక్కిన గుర్తింపుగా మాత్రమే వారు చూశారు. వాటికి వేరే ప్రాధాన్యతను ఏనాటికి ఇవ్వని నిగర్వులు హేమలత లవణం, లవణం గారులు. ఆచార్య వినోబాతో కలిసి భూదాన సర్వోదయ ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు ఆ ఉద్యమాలలో చురుకైన పాత్ర పోషించడమే కాక వినోబా భావే హిందీ ప్రసంగాలను తెలుగులో అనువదించేవారు లవణం గారు. అలాగే సర్వోదయ సాహిత్యాన్ని కూడా
తెలుగులోకి అనువదించారు ఆయన. భూదాన పత్రికకు సంపాదకులుగాను పనిచేశారు. వందలాది గ్రామాలలో గాంధీ నిర్మాణ కార్యక్రమాల వ్యాప్తికి, సమాజ సేవకు, సమాజ పరివర్తనకు, నాస్తికత్వ వ్యాప్తికి విశిష్ట కృషి సల్పిన వ్యక్తి లవణం గారు. గాంధీ ఆశ్రమంలో గోరా సరస్వతి గోరాతో కలిసి మిగిలిన కార్యకర్తలతోనూ పిల్లలతోనూ లవణం గారు కూడా ఆశ్రమంలో ఉండడం జరిగింది. ఆనాడు జరిగిన ఒక చిన్న సంఘటన గాంధీజీని కూడా ఎంతో ఆలోచింపచేసింది. ఆ సంఘటన ఏమిటంటే, ఆశ్రమంలో అందరికీ ఆహారం అందించే కార్యక్రమంలో భాగంగా లవణం గారు ఆహారాన్ని సర్దుతూ ఉన్నారు. లవణం గారితో పాటు ఇతర కార్యకర్తలు అక్కడ ఉన్నారు. అయితే వారందరిలోకి చిన్నవారు అయిన లవణాన్ని గాంధీ గారు గమనించి, నాయనా, నీకు ఇన్ని ఆహార పదార్థాలను, పళ్ళను చూస్తుంటే తినాలని అనిపించలేదా? ఒక్కటైనా నువ్వు తాకలేదు ఎందుకని అని అడిగారు. దానికి లవణం గారు, ఇవన్నీ మనకి భోజన సమయంలో అందరికీ పంచుతారు కదా, అప్పుడు తింటాం కదా అని అన్నారట. దానికి గాంధీజీ, ఇది మన వరకు తప్పక చేరుతుందని ఖచ్చితంగా తెలిసినప్పుడు ఆహారం కోసం కానీ అవకాశం కోసం కానీ ఎవరు ఎటువంటి తప్పు చెయ్యరు. అటువంటి అవకాశం లేని పరిస్థితుల్లో మాత్రమే తప్పులు జరుగుతాయి అని ఒక విధమైన భావోద్వేగానికి లోనయ్యారట. చిన్ననాడే ఇంతటి విశాల భావాలను తనలో ప్రోధి చేసుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన లవణం గారు తన ఆమరణాంతం అనేక విశేష కార్యక్రమాలలో పాల్గొంటూ జాతిని ఉత్తేజం చేసిన విశిష్ట వ్యక్తి. నాస్తికత్వాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి సోవియట్ యూనియన్తో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో పర్యటించి అద్భుతమైన ప్రసంగాలను ఇచ్చిన వక్త. తెలంగాణలో జోగిని దురాచార నిర్మూలనకు, ఆంధ్రాలో నేరస్తుల సంస్కరణకు హేమలతా లవణంతో కలిసి లవణం గారు చేసిన విశిష్ట కృషి వారిని సంస్కార్ సంస్థ నాయకులుగానే కాదు, ఎందరికో తల్లిదండ్రులుగాను చేసింది. అస్పృశ్యత నిర్మూలనకు వారు చేసిన ఆచరణాత్మక కార్యక్రమాలు ఎన్నో దేశాలలోని నాయకులను ప్రేరేపింపచేశాయి. నక్సలైట్స్ హింసా మార్గం విడనాడి జాతి జనజీవన స్రవంతిలో కలిసి ముందుకు సాగాలని లవణం కృషి చేశారు. గాంధీ అంటే రాట్నం మాత్రమే కాదు, మావో అంటే తుపాకీ మాత్రమే కాదు అని ప్రజాస్వామిక విధానంలో, సమాజ పరివర్తనకు బహిరంగ విధానంలో, ప్రజాస్వామిక పద్ధతిలో నక్సల్స్ ముందుకు సాగాలని లవణం పిలుపునిచ్చారు. అదేవిధంగా అయోధ్య సమస్యకు శాంతియుత పరిష్కారం కనుగొనడానికి లవణం గారు విశేష కృషి చేశారు. నాటి సమాజ అవరోధాలను అవకాశాలుగా మలుచుకొని తనదైన శైలిలో నాస్తికోద్యమ, సంస్కరణోద్యమ నేతగా ఎదిగి చిరకాల కీర్తిని గడించిన లవణం గారి 95వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను, ఆదర్శాలను తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. జై ఇన్సాన్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.